హాయ్ ఎవ్రీవన్. మనం ఈ స్టాటిస్టిక్స్ అనే చాప్టర్లో లాస్ట్ పార్ట్కి వచ్చేసాం. అందులో గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అనే టాపిక్ గురించి ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఓకే, మీన్ మీడియన్ మోడ్ గురించి నేర్చుకున్నాం. ఓకే, సో ఇందులో గ్రాఫికల్లో మీన్ సంబంధించిన గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉండదు. మీడియన్ ఈ వీడియోలో లెస్ దెన్ క్యూములేటివ్, లెస్ దెన్ ఓజీ కర్వ్స్, మోర్ దెన్ ఓజీ కర్వ్స్ అనే టాపిక్ రెండు నేర్చుకోబోతున్నాం. సో ఈ లెస్ దెన్ ఓజీ కర్వ్, మోర్ దెన్ ఓజీ కర్వ్తో మనం మీడియన్ కూడా ఎస్టిమేట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ని కూడా గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయొచ్చు, బట్ మీడియన్ని రిప్రజెంట్ చేయలేము. ఓకే, ఇందులో మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ గురించి నేర్చుకోబోతున్నాం. రైట్, సో పిక్చర్స్ స్పీక్స్ బెటర్ దెన్ వర్డ్స్ అనేది మనకి ప్రావర్బ్ ఉంది కదా. పిక్చర్స్ స్పీక్ బెటర్ దెన్ వర్డ్స్ అంటే నేను ఇప్పుడు మీకు ఒక స్టోరీ చెప్తున్నాను. ఒక స్టోరీ మీకు వర్డ్స్లో చెప్తున్నాను, అది ఈజీగా అర్థమవుతుందా? నెక్స్ట్ ఒక వీడియో వేశాను, అదే స్టోరీకి సంబంధించిన ఒక వీడియో వేశాను, ఏది ఈజీగా అర్థమవుతుంది? వీడియోనే ఎక్కువ అర్థమవుతుంది. ఓకే, సో అందుకని మనకి డేటా ఏదైతే ఉంటుందో దాన్ని మనం అనాలిసిస్ చేసేటప్పుడు, మనం అనాలిసిస్ చేసేటప్పుడు దానికి సంబంధించిన గ్రాఫ్ కనుక వేసినట్లయితే సో ఒక్కటేసారి దాని గురించి మొత్తం హిస్టరీ అర్థమైపోతుంది అనమాట. సో దట్ ఈస్ ద beauty of the graph. Okay, that is the use of the graph. So graphical representation helps us in understanding given data at a glance. For example, మనం ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్లో సైన్ గ్రాఫ్ కనుక తీసుకున్నాం అనుకోండి. సైన్ గ్రాఫ్ కనుక తీసుకున్నట్లయితే సో దిస్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ సైన్, ఇట్ ఈజ్ లైక్ వేవ్. ఓకే, సో దీని నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏంటది? సైన్ లైస్ బిట్వీన్ -1 and 1. Next, sine increases from 0 to pi/2 and decreases from pi/2 to 3pi/2. Okay, so like this, అంటే దీని స్లోప్ పాజిటివ్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పాజిటివ్ ఉంటుంది. దిస్ స్లోప్ ఈజ్ నెగిటివ్. ఇలా స్లోప్ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, చాలా విషయాలు గ్రాఫ్ చూసి ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. ఓకే, నెక్స్ట్ హైట్, వెయిట్. మనం హిస్టోగ్రామ్ చూసుకున్నాం, హిస్టోగ్రామ్స్ నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసెస్లో. హిస్టోగ్రామ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 160 నుంచి 162, 162 నుంచి 164, 166 హైట్స్ అనుకోండి. సో అనుకుంటే 2, 4, 6, 8, 10 మెంబర్స్ ఉన్నాను అనుకోండి. ఈ గ్రాఫ్ హిస్టోగ్రామ్స్ కనుక వేసిన బార్ గ్రాఫ్స్ వేసినప్పుడు ఏమర్థమవుతుంది? దీని నుంచి ఆ క్లాస్లో 164 నుంచి 166 హైట్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఎంతమంది? 8 మెంబర్స్ ఉన్నారు అని ఈజీగా దాన్ని చూడగానే అర్థం చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ క్రికెట్. మీకు క్రికెట్ చూస్తున్నప్పుడు 0 to 5 overs, 5 to 10 overs, 10 to 15 ఓవర్స్ కనుక రన్స్ని ఏ ఓవర్లో ఎన్ని రన్స్ ఉన్నాయని కనుక ఇలా గ్రాఫ్ వేసిన, లేదా మీకు దానిలో చూసినట్లయితే ఇలా 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 ఉండి ఇక్కడ వికెట్ పడ్డట్టు ఏదో మార్క్ ఉంటుంది, ఇలా 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 ఉండి ఇలా ఉండి మళ్ళీ ఇట్లా ఉంటుంది, ఇలా 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 ఉన్నది అనుకోండి. దాన్ని ఏమర్థం చేసుకోవచ్చు? ఈ ఓవర్లో ఇలా కొట్టారు, నెక్స్ట్ ఇక్కడ రన్ రేట్ పోతుంది, క్లియర్గా పోయింది, తర్వాత మళ్ళీ రన్ రేట్ తగ్గింది, ఒక్కటేసారి రన్ రేట్ ఇంక్రీజ్ అయిందని ఇలా దాన్ని చూసి ఇమ్మీడియట్గా మంచిగా అర్థం చేసుకోవచ్చు. గ్రాఫ్ని చూడగానే క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, ఆ డాటాని అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, సంబంధించిన డాటాని కావచ్చు, ఒకటేసారి మనం క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడేటివే గ్రాఫ్స్ అండి. ఓకే, రైట్. సో ఈ 10th క్లాస్లో మీకు గ్రాఫ్ ఖచ్చితంగా అడుగుతాడు. గ్రాఫ్ దాదాపు అంటే ప్రీవియస్ పేపర్స్ అనాలిసిస్ చూసినట్లయితే గ్రాఫ్ ఖచ్చితంగా ఉంటుంది. సో గ్రాఫ్ 4 మార్క్స్కి అడిగే అవకాశం ఉంటుంది. దీనిలో లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్స్, మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్స్ 2 ఉంటాయి. సో రెండింటిని కూడా ఒకటే ప్రాబ్లంలో అడగవచ్చు, 2 వేయమనొచ్చు. నెక్స్ట్ దీని నుంచి మీడియన్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. గ్రాఫ్ వేసి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. సో ఓకే, సో అలా మీడియన్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. నెక్స్ట్ మీడియన్ కాకుండా నెక్స్ట్ 2 గ్రాఫ్స్ని ఒకటే దానిలో వేసి మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇలా 2 గ్రాఫ్స్ లెస్ దెన్ టైపు, మోర్ దెన్ టైప్ 2 వేసేసి ఆ 2 ఇంటర్సెక్షన్ దగ్గర కూడా మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది దీనిలో ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోతున్నాను.
ఓకే. సో నెక్స్ట్ ఓజీ కర్వ్స్లో ఓజీ కర్వ్ అంటే ఏంటి? ఓజీ కర్వ్ కాన్కేవ్ కాన్వెక్స్ షేప్లో ఉంటుంది, అంటే ఇలా సాగదీసిన ఎస్ షేప్లో ఉంటుంది, ఇలా సాగదీసిన ఎస్ షేప్లో ఉంటుంది. ఓకే, కాన్వెక్స్ షేప్లో ఉంటుంది. సో ఇవి 2 టైప్స్, ఒకటి లెస్ దెన్ టైప్, ఒకటి మోర్ దెన్ టైప్. వాటిని ఎలా వేయాలనేది చూద్దాం. ఓకే, now 2 very important type of OG curves. Those are, first one is less than type OG curve. less than type OG curve లో ఏం చేయాలంటే, సో మనకి క్లాస్ ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇస్తారు కదా, దాన్ని టేబులర్ ఫామ్లో వేసుకొని లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, దీనిలో ప్లాట్ ది పాయింట్స్ విత్ ది అప్పర్ లిమిట్స్ ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకోవాలి? అప్పర్ లిమిట్స్. ఇందులో తీసుకునేటప్పుడు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ద డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి కంటిన్యూస్. డిస్కంటిన్యూస్ అంటే కూడా కంటిన్యూస్ అంటే కూడా ఉండాలి. ఇందులో లిమిట్స్ తీసుకోవద్దు. తీసుకునేది మనం ఏంటి? లిమిట్స్ కాదు, బౌండరీస్. అంటే అర్థం ఏంటంటే, సో 2 to 3, 3 to 4లో వీటిని ఏమంటాం? లోయర్ లిమిట్, అప్పర్ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ 4 to 5 ఉందనుకోండి, దిస్ ఈజ్ డిస్కంటిన్యూస్ టైప్. ఓకే, సో 2 ఇల్లులు ఉన్నాయి, మధ్యలో గ్యాప్ ఉంది, అప్పుడు బౌండరీ మనకి కష్టం కదా, వేరే ప్లాట్ ఉందనుకోండి కష్టం అవుతుంది. అంటే సో ఈ రెండింటికి బౌండరీ అంటే అర్థం ఏంటంటే, ఈ రెండు ఖచ్చితంగా సేమ్ ఉండాలి బౌండరీ. ఇప్పుడు నాకు మీకు బౌండరీ అంటే ఏంటి? ఖచ్చితంగా మధ్యలో కామన్గా ఉండాలి. సో 2 దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఇలా 1.5 to 3.5, 3.5 to 5.5 అలా డిస్కంటిన్యూస్ కనుక ఇస్తే కంటిన్యూస్ డిస్ట్రిబ్యూషన్ కన్వర్ట్ చేసుకొని గ్రాఫ్ వేయాలి. ఖచ్చితంగా బౌండరీ ఉండాలి, కామన్ పాయింట్ ఉండాలి. ఓకే, కామన్ బౌండరీ ఉండేలా సెట్ చేసుకొని లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్స్ డ్రా చేసేటప్పుడు మనం తీసుకునేటి ఏంటి అంటే, ఆ క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దానిలో అప్పర్ లిమిట్ తీసుకుంటాం. ఏం తీసుకుంటాం? అప్పర్ లిమిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాజ్ ఆర్డినేట్. అంటే వై యాక్సిస్ పైన మనకి ఫ్రీక్వెన్సీ ఇస్తారు కదా, ఇది ఫ్రీక్వెన్సీ అనుకోండి 2, 3, 4, 5, 10 ఇలా ఇచ్చింది అనుకోండి. లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే పైనుంచి యాడ్ చేసుకుంటారు. మనం మీడియంలో వేసాం కదా, మీడియం ఫైండ్ అవుట్ చేసినప్పుడు అలా 2, 2 + 3 5, 5 + 4 9, అలా 14, 24. సో ఈ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ని వై యాక్సిస్ పైన, నెక్స్ట్ అప్పర్ బౌండ్స్ని మనకి లిమిట్స్ ఏదైతే ఇస్తారో అందులో అప్పర్ బౌండ్స్ని ఎక్స్ యాక్సిస్ పైన తీసుకొని పాయింట్స్ని పాయింట్అవుట్ చేసి, సో ఇలా కర్వ్ కనుక డ్రా చేసినట్లయితే మనకి ఎస్ షేప్ వస్తుంది. సో దిస్ ఈజ్ రైజింగ్ అంటే ఇంక్రీజింగ్ కర్వ్. ఓకే, సో దిస్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్. నెక్స్ట్ మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్ ఆర్ గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్. దీనిలో ఏంటంటే రివర్స్. ఏంటి? ఇక్కడ ఏం తీసుకున్నాం మనం? ఎక్స్ యాక్సిస్ పైన అప్పర్ లిమిట్ తీసుకున్నాం, అప్పర్ బౌండ్ తీసుకున్నాం. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ పైన లోయర్ లిమిట్స్ తీసుకుంటాం, లోయర్ బౌండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తాం? గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే మనం ఫ్రీక్వెన్సీ ఏంటి? 2, 3, 4, 5, 10 కదా, దీన్ని గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆర్ మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే కింద నుంచి యాడ్ చేయాలి. 10 + 5 15, 19, 22, 24. ఇక్కడ ఏం తీసుకుంటాం? లోయర్ లిమిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్, లోయర్ లిమిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. ఇందులో అప్పర్ లిమిట్స్ ఆన్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ ఇందులో లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇందులో గ్రేటర్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీస్ పై యాక్సిస్ పైన తీసుకొని ఎక్స్ యాక్సిస్ పైన లోయర్ లిమిట్స్, వై యాక్సిస్ పైన జీసీఎఫ్ గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఎల్సీఎఫ్ లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని మనం డ్రా చేస్తాం. ఓకే, సో ఇట్ ఈస్ ఫాలింగ్ కర్వ్. దిస్ ఈజ్ ఆల్సో ఏ షేప్ బట్ ఫాలింగ్ కర్వ్, డిక్రీజింగ్ కర్వ్ లాగా ఉంటుంది. ఓకే, సో దీస్ ఆర్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ అండ్ మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్. వీటి గురించిన కూడా ఆబ్జెక్టివ్లో అడగడం జరుగుతుంది. లెస్ దెన్ టైప్లో ఏం తీసుకుంటాం? ఎక్స్ యాక్సిస్ పైన అప్పర్ లిమిట్స్. మోర్ దెన్ టైప్లో ఎక్స్ యాక్సిస్ పైన ఏం తీసుకుంటాం? లోయర్ లిమిట్స్. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. నెక్స్ట్ ఈ ఓజీ కర్వ్స్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే, మీడియాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ n వస్తుంది కదా, మనం ఏం చేస్తున్నాం? మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు n/2ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో n/2 వాల్యూ కనుక 25 వచ్చింది అనుకోండి, ఆ 25ని వై యాక్సిస్ పైన తీసుకొని దానికి ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. అది మన గ్రాఫ్ని ఒక ప్లేస్లో మీట్ అవుతుంది.
ఆ మీట్ అయిన పాయింట్ దగ్గర నుంచి ఎక్కడైతే మీట్ అవుతుందో అక్కడ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో అది మన ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియన్. ఇలా ఓజీ కర్వ్స్ నుంచి, దిస్ ఇస్ ఆల్సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్, ఓజీ కర్వ్స్ నుంచి మనం ఏ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీనా, మీడియనా, మూడా. మీడియన్ ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే. ఆ n/2 వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 30 అనుకోండి. 30 దగ్గర తీసుకోవాలి ఇక్కడ పాయింట్. దిస్ ఈజ్ 30 అనుకోండి. 30 దగ్గర హారిజంటల్ లైన్, ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా హారిజంటల్ లైన్ డ్రా చేసి మన గ్రాఫ్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ గ్రాఫ్ నుంచి వర్టికల్గా డ్రా చేస్తే సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. ఇలా గ్రాఫ్ని యూజ్ చేసి మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సమ్ టైమ్స్ ఏమడుగుతాడు, ఈ రెండింటిని డ్రా చేయమంటాడు. రెండింటిని డ్రా చేయమన్నప్పుడు రెండింటిని ఒకటే దాంట్లో డ్రా చేస్తాం. ఈ రెండు ఎక్కడైతే మీట్ అవుతాయో ఆ మీట్ అయిన పాయింట్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియన్. మీట్ అయిన పాయింట్ నుంచి వర్టికల్ లైన్ డ్రా చేస్తే అది ఎక్కడైతే ఎక్స్ యాక్సిస్ని టచ్ చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీడియన్. ఇలా గ్రాఫికల్గా మనం లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ని, మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీని నుంచి కానీ 4 మార్క్స్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్, ఓకే. సో వీటిపైన గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలనేది నెక్స్ట్ చూద్దాం. One problem on less than type OG curve. Okay, so draw an OG curve and the cumulative frequency polygon for the following frequency distribution by less than type method. అంటే less than type OG curve డ్రా చేయమంటున్నాడు. ఓకే, సో this is the frequency distribution 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. ఆల్రెడీ చెప్పాను కదా, డిస్ట్రిబ్యూషన్ షుడ్ బి కంటిన్యూస్గా ఉండాలి, మధ్యలో బ్రేక్ ఉండొద్దు. ఓకే, సో డిస్కంటిన్యూస్ అయితే ఒకవేళ దాన్ని కంటిన్యూస్గా మార్చుకొని మరీ చేయాలి. ఓకే, రైట్. సో నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ గివెన్ 7, 10, 23, 51, 60, 6, 3. ఓకే, సో లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేయాలంటే ఏం చెప్పాను నేను? సో అప్పర్ లిమిట్స్ తీసుకోవాలి. నెక్స్ట్ లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే పైనుంచి సమ్ చేసి ఆ రెండింటిని కోఆర్డినేట్స్ రాసుకొని ఎక్స్ యాక్సిస్ పైన ఏమో అప్పర్ లిమిట్స్, వై యాక్సిస్ పైన లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని ఫ్రీక్వెన్సీ పాలిగాన్ డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, రైట్. సో ఎలా తీసుకోవాలని చూడండి. సో ఇది ఆల్రెడీ ఇచ్చిన డాటాని వర్టికల్గా రాయడము. 7, 10, 23, 51, 6, 3. సో రాశాను. నౌ అప్పర్ లిమిట్స్ తీసుకోవాలి కదా. అప్పర్ లిమిట్స్ అంటే అర్థమైంది 10 కంటే తక్కువ, అంటే దీన్ని మార్క్స్ లెస్ దెన్ అని రాశాను, అందుకని లెస్ దెన్ 10 మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 7 మెంబర్స్కి. ఓకే, నెక్స్ట్ లెస్ దెన్ 20 ఎంతమందికి వచ్చాయి అంటే అర్థం ఏంటి? వీళ్ళందరూ 10 కంటే తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు, 10 to 20 మధ్యలో ఉన్న వాళ్ళు ఉంటారు, అంటే వీళ్ళిద్దరిని కలపాలి. 7 + 10, 17. నెక్స్ట్ లెస్ దెన్ 30 ఎంతమంది వచ్చారు? 23. అంటే లెస్ దెన్ 30 కాదు, 20 to 30 మెంబర్స్, 20కి 30కి మధ్యలో 23 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరినీ యాడ్ చేస్తే అంటే ఈ 17కి 23ని యాడ్ చేయండి, ఏమవుతుంది? 40. ఓకే, 17 + 23, 40. నెక్స్ట్ లెస్ దెన్ 40 + 51 హౌ మచ్? 91. నెక్స్ట్ లెస్ దెన్ 50, 91 + 6, 97. నెక్స్ట్ లెస్ దెన్ 60, 97 + 3, 100. ఓకే, సో ఇచ్చిన డాటాని వర్టికల్గా రాసి ఈ లెస్ దెన్ 10 మీరు ఈ కాలం రాసిన పర్వాలేదు, రాయకపోయినా పర్వాలేదు, మీకు అప్పర్ బౌండ్స్ రాసుకుంటే సరిపోతుంది. 10, 20, 30, 40, 50, 60 అనే అప్పర్ బౌండ్స్ ఐడియా ఉంటే తెలుస్తుంది, లేదా రాసిన నష్టం లేదు. ఓకే, సో లెస్ దెన్ 10, లెస్ దెన్ 20, లెస్ దెన్ 30, లెస్ దెన్ 40 అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ విష్. నెక్స్ట్ వీటిని లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? పైనుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి. 7 + 10, 17 + 23, 40 + 51, 91 + 6, 97 + 3, 100. ఓకే, నౌ రైట్ ఆర్డర్డ్ పేర్స్. ఏం రాయాలని చెప్పాను? కోఆర్డినేట్స్. ఎక్స్ యాక్సిస్ పైన ఏంటి? అప్పర్ బౌండ్స్. అప్పర్ బౌండ్ అంటే 0 to 10 అప్పర్ లిమిట్స్, 10, 20, 30 లైక్ దట్. సో 10, వై పైన ఏంటి? లెస్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే దిస్ వన్ 7. సెకండ్ పాయింట్ 20, అప్పర్ బౌండ్ 20, 17. థర్డ్ వన్
30, 40. Next 40, 91. Next 50, 97. Next 60, 100. ఓకే, సో ఇలా టేబుల్ని తయారు చేసుకోవాలి. రైట్, సో తయారు చేసుకున్న తర్వాత గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. రైట్, గ్రాఫ్ ఎలా డ్రా చేయాలి. సో ఇందాక మనం టేబుల్లో వేసుకున్న లాస్ట్ కాలమ్ని అలానే ఉంచాను. కోఆర్డినేట్స్ అన్నీ మనకు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి అలానే ఉంచాను. రైట్, నౌ ఆన్ గ్రాఫ్ పేపర్ డ్రా ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్. సో ఇక్కడ మనకి 10, 20, 30, 40, 50, 60 ఉన్నాయి కాబట్టి ఎక్స్ యాక్సిస్ పైన 10 యూనిట్స్ తీసుకుంటున్నాను. సో స్కేల్ రాయాలి, స్కేల్కి కూడా మార్క్ ఉంటుంది, స్కేల్ మర్చిపోవద్దు. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equals to 10 marks. 10 marks. నెక్స్ట్ వై యాక్సిస్ కూడా 100 వరకు ఉంది కాబట్టి మ్యాక్సిమం నెంబర్, దానిపైన కూడా 10, 10 డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను. సో ఆన్ వై యాక్సిస్ 1 centimeter is equal to 10 students. 10 students. ఓకే, రైట్. సో ఫస్ట్ పాయింట్ 10, 7. ఎక్స్ యాక్సిస్ పైన 10, వై యాక్సిస్ పైన 7. మేబీ దిస్ వన్. దిస్ ఈజ్ 10, 7 పాయింట్ నోట్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ 20, 17. 20, 17. మీకు గ్రాఫ్ పేపర్ పైన అయితే క్లియర్గా ఐడియా ఉంటుంది. ఎక్స్ యాక్సిస్ నుంచి 20 తీసుకోవాలి, వై యాక్సిస్ పైన 17. 10, 11, 12 ఇట్లా ఉంటాయి కదా, కౌంట్ చేస్తే 17. దిస్ వన్ 20, 17. నెక్స్ట్ 30, 40. 30 ఆన్ ఎక్స్ యాక్సిస్ 30, ఆన్ వై యాక్సిస్ 40. దిస్ వన్ 30, 40. నెక్స్ట్ 40, 91. 40, 91. This one. Next 50, 97. On x axis 50, on y axis 97. Next last point 60, 100. This is 100. This is 60. So 60, 100. ఓకే, రైట్. సో ఇలా జాగ్రత్తగా పాయింట్స్ని లొకేట్ చేయాలి గ్రాఫ్ షీట్ పైన. దెన్ యాడ్ విత్ స్కేల్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్. ఆల్రెడీ క్యారెక్టరిస్టిక్స్ చెప్పాను కదా. సో ద లెస్ దెన్ టైప్ కర్వ్ ఈజ్ రేజ్ అవుతుంది, దట్ ఈజ్ ఇంక్రీజింగ్ టైప్లో ఉంటుంది. సో ఎస్ షేప్లో ఉంటుంది. ఎస్ని సాగదీస్తే ఎలా ఉంటుందో అలా ఎస్ షేప్లో ఉంటుంది. నెక్స్ట్ కాన్వెక్స్, కాన్కేవ్. ఓకే, రెండు కలిసినట్టుగా ఉంటుంది అనమాట. రైట్, సో దిస్ ఈజ్ ద కర్వ్. ఇలా లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ని 4 మార్క్స్కి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్కి అడిగే అవకాశం ఉంటుంది. రైట్, ఓకే. నెక్స్ట్ దీని నుంచి మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. మీడియన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో కేర్ఫుల్గా వినండి. మనకి టోటల్ ఫ్రీక్వెన్సీ ఎంత ఇచ్చాడు? 100. సో n ఈజ్ ఈక్వల్ టు 100. దెన్ ఇమీడియట్గా n/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. n/2 అంటే ఏంటి? 100/2 ఏమవుతుంది? 50. దీనికి అడిషనల్గా అడగవచ్చు క్వశ్చన్. సో డ్రా ది లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్, దెన్ ఫ్రమ్ దట్ ఫైండ్ ది మీడియన్ బై యూజింగ్ ది గ్రాఫ్ అని అడగవచ్చు. ఓకే, సో దీని నుంచి n/2 50 కదా, ఈ 50ని వై యాక్సిస్ పైన తీసుకోవాలి. ఆ n/2 వాల్యూ ఏదైతే వచ్చిందో ఆ 50ని వై యాక్సిస్ పైన తీసుకొని అక్కడికి వెళ్ళి స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేయాలి. ప్యారలల్గా ఎక్స్ యాక్సిస్కి ప్యారలల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, సో ఇది మన గ్రాఫ్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. ఆ మీట్ అయిన పాయింట్ నుంచి వర్టికల్గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ ద పాయింట్. ఓకే, మనకి ఇది గ్రాఫ్ షీట్ కాదు కాబట్టి అంత ఎగ్జాక్ట్గా చెప్పలేను. అరౌండ్ 32. సో 31 యాక్చువల్ 32
అరౌండ్ 32. సో అప్రాక్సిమేట్లీ 32 గ్రాఫ్ షీట్ నుంచి నాకు 32 వచ్చింది. సో ఇలా మనం మీడియన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ గ్రాఫ్ షీట్. లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేయాలి, n/2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి, n/2 y యాక్సిస్ పైన తీసుకోవాలి, x యాక్సిస్కి ప్యారల్గా ఒక లైన్ డ్రా చేస్తే అది గ్రాఫ్ షీట్ని ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. అది వర్టికల్గా అక్కడికి వెళ్ళి డ్రా చేస్తే x యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ ఈస్ ద మీడియన్. ఓకే, ది ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. లెస్ దెన్ టైప్ కానీ గ్రేటర్ దెన్ టైప్ కానీ ఓజీ కర్వ్స్ని యూజ్ చేసుకొని మనం ఏ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీని ఫైండ్ అవుట్ చేయొచ్చు అని అడుగుతాడు. సో దేన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు? మీడియన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ఓజీ కర్వ్ మోర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్. మోర్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్. ఓకే, దీని గురించి కూడా మనం డిస్కస్ చేసాం కదా. ఎలా ఉంటుంది మోర్ దెన్ టైప్ ఆర్ గ్రేటర్ దెన్ ఓజీ కర్వ్ అంటే? ఇందులో ఏం తీసుకోవాలి? లోయర్ బౌండ్స్ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ అండ్ గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే కింద నుండి యాడ్ చేసుకుంటూ రావాలి ఫ్రీక్వెన్సీని. ఓకే, సో లైక్ దట్ తీసుకొని x యాక్సిస్ పైన లోయర్ లిమిట్స్, లోయర్ బౌండ్స్, అప్పర్ y యాక్సిస్ పైన గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకొని డ్రా చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ద టైప్ ఆఫ్ గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్. Okay, draw an OG curve and the cumulative frequency polygon for the following frequency distribution by greater than method or greater than type OG curve డ్రా చేయమంటాడు. ఓకే, సో సేమ్ ప్రాబ్లం ఇంతకుముందే హారిజాంటల్గా ఇచ్చాడు, మనం వర్టికల్గా రాసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ని కాన్సన్ట్రేట్ చేయాలి. ఇందాక ప్రాబ్లంలో లెస్ దెన్ టైప్ లెస్ దెన్ 2, 10, లెస్ దెన్ 20, లెస్ దెన్ 30 అని రాశాను. ఎందుకంటే ఇప్పుడు మనం 10 అనే మార్క్ వచ్చింది అనుకోండి, ఇందులో తీసుకుంటాం. కాబట్టి లెస్ దెన్ 10 అంటే ఇందులో అది రాదు, ఆ మార్క్ రాదు. కాబట్టి లెస్ దెన్ 10 అంటే 7 ఉంటుంది. లెస్ దెన్ 20 అంటే 10 + 7 17 ఉంటాయి. ఎందుకంటే 20 కంటే తక్కువ దీని మీనింగ్. ఎందుకు? 20 అనే మార్క్ ఇందులో ఉంది కాబట్టి కవర్ కాదు. కాబట్టి లెస్ దెన్ 20 అంటే 17 వస్తాయి, 20 కవర్ కాదు. ఓకే, ఇప్పుడు మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు తీసుకుంటున్నానంటే ఇక్కడ కింద నుంచి రావాలి కదా, దాని మీనింగ్ చెప్తాను. సో యాడ్ చేసుకుంటూ వస్తే 3 + 6 9 + 51 60 + 23 83 + 10 93 + 7 100. ఓకే, సారీ, ఇందులో రాయాలి. 3 + 6 9 + 51 60 + 23 83 + 10 93 + 7 100. ఓకే, సో దీని అర్థం ఏంటి? 50 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 ఇందరు 3 మెంబర్స్. అంటే 50 అనే మార్క్ ఎందులో ఉంది? ఈ ఇంటర్వెల్లోనే ఉంది. కాబట్టి 50 కావచ్చు, 50 కంటే ఎక్కువ కావచ్చు. ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు లెస్ దెన్ 10 అంటే 10 ఇందులో లేదు, 10 ఇందులో ఉంది, 10 అనే మార్క్. ఓకే, చెప్పాను కదా 10 అనే మార్క్ని ఇందులో తీసుకోవాలనేది. సో లెస్ దెన్ 10 అన్నప్పుడు ఇందులో ఉండదు కాబట్టి అలా రాసుకోవచ్చు. కానీ గ్రేటర్ దెన్ 10 అనకూడదు, గ్రేటర్ దెన్ 50 అనకూడదు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50. ఓకే, సో అలా రాయాలి. మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎంత? 10. సో దాన్ని రాస్తున్నాను. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 30, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 40, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, 10, 20 లోయర్ లిమిట్స్. జీరో 10 20 30 40 50. ఓకే, రైట్. సో దీస్ ఆర్ ది కాల్డ్ యాజ్ లోయర్ లిమిట్స్. 0 10 20 ఇందులో తీసుకోవాలి, లోయర్ లిమిట్ తీసుకోవాలి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు. 0 10 20 30 40 50. రైట్, నౌ రైట్ ది పాయింట్స్. ఇక్కడ ఇది క్లియర్గా మళ్ళీ ఒకసారి విని అర్థం చేసుకోండి, వీడియోని పాజ్ చేసి. సో ఇందులో ఏం తీసుకోవాలి? గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్ డ్రా చేసేటప్పుడు లోయర్ లిమిట్స్. లోయర్ లిమిట్ అంటే 0, మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, కింద నుంచి యాడ్ చేయాలి ఫ్రీక్వెన్సీలని. ఈ మధ్యలో కాలం
మీ ఇష్టం, రాయిస్తున్నా రాయకపోయినా నో ప్రాబ్లం. ఈ గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ రాసి లోయర్ బౌండ్స్ డైరెక్ట్ వేసినా పర్వాలేదు, నో ప్రాబ్లం. 0, 100 లోయర్ లిమిట్, 10, 93, నెక్స్ట్ 20, 83, 30, 60, 40, 9, 50, 3. సో దీస్ ఆర్ ది కోఆర్డినేట్స్. ఓకే రైట్. సో ఇలాగ టేబుల్ని క్లియర్గా వేసుకొని కోఆర్డినేట్స్ రాసుకొని క్లియర్గా గ్రాఫ్ డ్రా చేయాలి. గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఇందాక టేబుల్లో టోటల్ రబ్ చేశాను, కోఆర్డినేట్స్ లాస్ట్ కాలం అలానే ఉంచాను, ఎందుకంటే మనం గ్రాఫ్ డ్రా చేసుకోవడానికి అవసరం కాబట్టి. రైట్. నౌ డ్రా ఎక్స్ యాక్సిస్ నీట్గా డ్రా చేయండి గ్రాఫ్ పేపర్ పైన. వై యాక్సిస్ స్కేల్ రాయాలి కంపల్సరీ, స్కేల్కి మార్క్ ఉంటుంది. ఆన్ ఎక్స్ యాక్సిస్ ఏం తీసుకుంటున్నాను, మార్క్స్ యొక్క లోయర్ లిమిట్ 0, 10, 20, 30, 40, 50. ఓకే, ఇది కంటిన్యూస్గా ఉండాలి. ఒకవేళ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను, డైరెక్ట్ ఇక్కడ ఇంటర్వెల్ ఎక్కడో 0 to తీసుకుంటున్నాను కదా, డైరెక్ట్ ఇంటర్వెల్ అంటే 0 మార్కు, 10 మార్కు, 20 మార్క్స్, 30 మార్క్స్ లేకుండా డైరెక్ట్ 30 నుంచి 40 అందరు పాస్ అయిపోయారు అనుకోండి, 40 ఎబో ఉన్నాయనుకోండి, డైరెక్ట్ ఇంటర్వెల్ 40 నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. 40 నుంచి స్టార్ట్ అయితే ఇక్కడ ఏం చేయాలంటే అప్పుడు ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టి ఇక 10 రాయాల్సుకోవాల్సిన అవసరం లేదు. 40, 50, 60, 70, 80, 90, 100 వేసుకుంటే సరిపోతుంది. దీని అర్థం ఏంటంటే ఈ మధ్యలో 0 to 40 ఉన్నాయని అర్థం. ఓకే, సో అలా రాసుకోవచ్చు. ఎప్పుడు డైరెక్ట్ ఇంటర్వెల్ ఎక్కడో పెద్ద లిమిట్ దగ్గర స్టార్ట్ అయినప్పుడు. ఓకే రైట్. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter, దిస్ ఈజ్ 1 centimeter, 1 centimeter ఈజ్ ఈక్వల్ 10 units, 10 marks. సో లోయర్ లిమిట్స్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటున్నాను. ఇటు పక్కన గ్రేటర్ దాన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, ఇక్కడ కూడా 10, 20, మ్యాక్సిమం 100 కాబట్టి 10, 20, 30 అప్ టు 100 తీసుకున్నాను. రైట్. నౌ కేర్ఫుల్లీ లొకేట్ ది పాయింట్ 0, 100 ఫస్ట్ వన్. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ 0, y axis 100. సో రౌండ్ అప్ చేయండి. దిస్ ఈజ్ 0, 100. నెక్స్ట్ 10, 93, 10, 93, 91, 92, 93. ఓకే, నెక్స్ట్ 20, 83, 20, 83, 10, 93, 20, 83. నెక్స్ట్ పాయింట్ 30, 60, 30, 60. This is 30, this is 60, 30, 60. Next 49, 49 here, 40, 9. Next 50, 3. కొంచెం పైకి 40, 9, 50, 3. Okay, right. So now draw with the scale like this. Okay, so like concave, convex or S shape, like S shape. Okay, this is the shape of the ogive curve. Okay, సో ఇలా గ్రేటర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, గ్రేటర్ దెన్ ఓజివ్ కర్వ్ డ్రా చేయమని అడిగితే ఇలా డ్రా చేయాలి. దీని నుంచి సేమ్ ఇందాకలానే మీడియన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి, ఈ కర్వ్ నుంచి సేమ్ n/2 ఫైండ్ అవుట్ చేయాలి. n/2 అంటే ఎంత, టోటల్ ఫ్రీక్వెన్సీ 100, 100/2 ఎంత, 50. 50 దీనిపైన తీసుకోవాలి, y యాక్సిస్ పైన తీసుకొని ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేయాలి స్ట్రైట్గా. ఇది గ్రాఫ్ని ఎక్కడైతే టచ్ అవుతుందో అక్కడికి వెళ్ళి ఒక వర్టికల్ లైన్ డ్రా చేయాలి. సో అది ఎక్స్ యాక్సిస్ని ఎక్కడైతే మీట్ అవుతుందో దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. ఓకే, సో దట్ ఈస్ 32, దట్ ఈస్ మీడియన్. ఓకే రైట్. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రేటర్ దాన్ టైప్ ఓజివ్ కర్వ్. నెక్స్ట్ ఇందాకటి ప్రాబ్లంలో మీకు లెస్ దెన్ టైప్ ఓజివ్ కర్వ్ చెప్పాను, ఈ ప్రాబ్లంలో గ్రేటర్ దెన్ ఓజివ్ కర్వ్ డ్రా చేసాం. రెండింటిని ఒకే దానిలో డ్రా చేయమంటాడు. ప్రాబ్లమ్స్ రకరకాలుగా అడుగుతాడు. ఒకటేమో లెస్ దెన్ టైప్ ఓజివ్ కర్వ్ డ్రా చేయమంటాడు, దాని నుంచి మీడియన్ అడగవచ్చు. గ్రేటర్ దెన్ టైపు మీడియన్, నెక్స్ట్ లెస్ దెన్ టైప్, గ్రేటర్ దెన్ టైప్, రెండు ఒక దానిలో కూడా డ్రా చేయమనొచ్చు. దాన్ని ఎలా డ్రా చేయాలో చూద్దాం.
రెండింటిని ఒకటే దానిలో డ్రా చేయమన్నప్పుడు ఏం చేయాలంటే 2 టేబుల్స్ వేయాలి, 2 టేబుల్స్, లేదా ఒకటే దానిలో 2 కవర్ అయ్యేలా కూడా మీకు అర్థమయ్యేలా వేసుకోవచ్చు. ఓకే రైట్. సో ఎలా అంటే మార్క్స్, ఫ్రీక్వెన్సీ, మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ కోఆర్డినేట్స్, నెక్స్ట్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు మోర్ దెన్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ, నెక్స్ట్ కోఆర్డినేట్స్ రాసుకొని వాటిని చక్కగా ఒకటే గ్రాఫ్లో వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇందాక లొకేట్ చేసాం కదా, సో ఇవేమో గ్రేటర్ దెన్ టైప్, ఇందాక అలానే ఉంచాను గ్రాఫ్ మొత్తం. ఇది లెస్ దెన్ టైప్ని దీనికి యాడ్ చేస్తున్నాను, ఫస్ట్ రబ్ చేశాను కదా దీనికి యాడ్ చేస్తున్నాను. 10,7, 20,17, 30,40, నెక్స్ట్ 40,91, గ్రాఫ్లో క్లియర్గా డ్రా చేసుకోవచ్చు. 50,97, 60,100. ఓకే, సో వీటిని ఫార్టీ కామా 91 పైన ఉంది కదా. ఓకే, వీటికి పాయింట్స్ రాస్తే దిస్ ఈజ్ 10,7, 20,17, 30,40, 40,91, 50,97, 60,100. ఓకే, సో ఈ రెండు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దిస్ ఈజ్ గ్రేటర్ దెన్ టైప్ ఓజీ కర్వ్, దిస్ ఈజ్ లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్. దీస్ 2 కర్వ్స్ మీట్ ఎట్ ఏ పాయింట్, దిస్ పాయింట్, ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తే అది ఎక్స్ యాక్సిస్ని ఒక పాయింట్ దగ్గర టచ్ అవుతుంది. దిస్ పాయింట్ ఈజ్ కాల్డ్ యాజ్ మీడియన్. ఇలా రెండు ఒకటే దానిలో రాసి డ్రా చేసి మీడియన్ కూడా ఫైండ్ అవుట్ చేయమనవచ్చు. సో ఇలా మనం లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ని, మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్ని ఇలా డ్రా చేయొచ్చు. ఓకే, సో టేబుల్స్ కూడా డిఫరెంట్గా ఇస్తాడు. ఎలా అంటే ఇందాక ఇది ఇంటర్వెల్స్ లాగా ఇచ్చాడు, ఇంటర్వెల్స్ ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. అలా కాకుండా డైరెక్ట్గా లెస్ దెన్ టైప్ అంటే లెస్ దెన్ 10, లెస్ దెన్ 20, లెస్ దెన్ 30, లెస్ దెన్ 40, లెస్ దెన్ 50, లెస్ దెన్ 60 అని లెస్ దెన్ టైప్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేస్తాడు. డైరెక్ట్గా మనకు కావాల్సిన చేసి జస్ట్ పాయింట్లు రాసుకొని మనం డ్రా చేయడమే. అదేవిధంగా మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని అతనే ఇచ్చేస్తాడు, దాన్ని కూడా పాయింట్ రాసుకొని చేస్తే సరిపోతుంది. నీకు ఏం అర్థం చేసుకోవాలి, లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్కి ఏం కావాలి, మోర్ దెన్ టైప్ ఓజీ కర్వ్కి ఏం కావాలి అర్థం చేసుకొని దాన్ని క్లియర్గా డ్రా చేస్తే సరిపోతుంది. ఓకే, సో రెండింటిని ఒకటే దానిలో డ్రా చేసినాం, మీడియన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఇంకా పెద్దగా క్వశ్చన్ కూడా అడగవచ్చు ఇలా, ఏంటి, డ్రా ఏ లెస్ దెన్ టైప్ ఓజీ కర్వ్ అండ్ ఫైండ్ ది మీడియన్ ఫ్రమ్ దట్ అండ్ చెక్ దట్ మీడియన్ విత్ యాక్చువల్ క్యాలిక్యులేషన్తో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మనం ఒక వీడియోలో చేసాం కదా, మీడియన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఫార్ములా ఏంటి, L+N/2 - CF/F × H. ఆ ఫార్ములాని యూజ్ చేసుకొని చేయాలి. చేస్తే నీకు ఆన్సర్ 32 రావాలి, అరౌండ్ 31.9 ఏమొస్తుంది దీనికి ఆన్సర్. సో 32 అప్రాక్సిమేట్లీ 32 వస్తే సో నీ ఆన్సర్ కరెక్ట్ అనమాట. అంటే గ్రాఫ్లో నీకు ఏదైతే వచ్చిందో యాక్చువల్ ఫార్ములా యూజ్ చేస్తే కూడా అదే రావాలి. అంటే ఆ ప్రాబ్లం అలా ఇస్తే గ్రాఫ్ డ్రా చేయాలి, నెక్స్ట్ యాక్చువల్ క్యాలిక్యులేషన్తో కూడా డ్రా చేయాలి, సాల్వ్ చేయాలి. ఓకే, సో రైట్, ఇది గ్రాఫ్ని ఎలా డ్రా చేయాలనేది 4 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్, మెనీ టైమ్స్ ఆస్క్డ్ ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్, బోర్డ్ ఎగ్జామినేషన్. ఓకే రైట్, సో ఇలా దాదాపు స్టాటిస్టిక్స్ చాప్టర్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కవర్ చేశాను ప్రీవియస్ వీడియోస్లలో. 2 మార్క్స్వి, 4 మార్క్స్వి అన్నీ కవర్ చేశాను. సో కేర్ఫుల్గా వీడియోస్ అన్నిటిని విని తరోగా ప్రాక్టీస్ చేయండి. సో దీని కంటిన్యూషన్లో కొన్ని సాల్వ్ చేసుకోవడానికి కొన్ని ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఇస్తున్నాను, వాటిని సాల్వ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.